నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ప్లీజ్ కూర్చోండి, వచ్చిన తర్వాత దయచేసి వచ్చిన తర్వాత లేండి. ఇప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆశా కిరణం లాంటి మన చంద్రబాబు నాయుడు గారు వేదిక మీదకి రాబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఒక్కసారి వాళ్ళని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు, పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి రాణిపల్లి లక్ష్మీ ముత్యాలరావు గారు వెళ్లి వారికి స్వాగతం పలుకుతారు. దయచేసి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాల్సిందిగా ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి, నిలబడి స్వాగతం పలకాలి. దయచేసి ప్లీజ్. దయచేసి ఒకసారి గట్టిగా మనందరం కూడా చెప్పి స్వాగతం పలకాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు మన యొక్క సర్పంచుల సమస్యల పైన ఢిల్లీ వెళ్లి వేల కోట్ల రూపాయలు మనకు తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మన గ్రామీణ ప్రజలు కన్నీరు పెడితే ఏ విధంగా ఉంటుందో, మన గ్రామాలు కన్నీరు పెడితే గ్రామం తల్లి కన్నీరు పెడితే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక్కసారి గట్టిగా మన సర్పంచులందరూ కూడా మన సర్పంచుల సమస్యలకు ప్రతి వాడా నీకే మద్దతు పలికింది. దయచేసి మన వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఎవరు కూడా అందరూ కూడా లేచి నిలబడి కేవలం స్వాగతం పలకాలి. ఇప్పుడు ఒక్కసారి అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి మన సర్పంచుల సంఘం సోదరులు మన ఆశా కిరీటమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు స్వాగతం పలకడం అనేది భారతదేశ చరిత్రలోనే ఇదొక ప్రప్రథమైనటువంటి సంఘటన. కాబట్టి దయచేసి ఇప్పుడు మీరందరూ కూడా దయచేసి ప్లీజ్ మన వాళ్ళు ఎవరు కూడా ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండాలి. దయచేసి ప్లీజ్ ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండాలి, ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండాలి. దయచేసి సహకరించాలి ప్లీజ్. అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి అన్ని పార్టీల వాళ్ళు స్వాగతం పలకడం అనేది ఇది భారతదేశ చరిత్రలోనే ఒక కీలక మలుపైనటువంటి ఈ సందర్భంలో ఇదొక పెద్ద శుభ సూచకం. రాబోయే రోజుల్లో ఈ శుభ సూచకంగా రేపు రాజా రోజుల్లో బాబు గారికి మనం ఇవ్వబోయేటువంటి కానుక ఈ రోజే ప్రారంభం కావాలి. దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్. మన రాష్ట్ర కమిటీ సభ్యులందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి ప్లీజ్. ప్లీజ్ దయచేసి ప్లీజ్. రమేష్ గారు కూర్చోవాలి ప్లీజ్. రమేష్ గారు కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి. ఏమన్నా రౌతి శ్రీనివాస్ గారు, అప్పలనాయుడు గారు, బానోజీ నాయుడు గారు కూర్చోవాలి ప్లీజ్. కిరణ్ యాదవ్, ఏమండి సుబ్బారావు గారు కూర్చోవాలి. ఏమ్మా విజేత గారు సపరేట్గా చెప్పాలనా? ఏమ్మా ప్రతాప్ నాయుడు గారు ప్లీజ్. అన్న సుబ్బయ్యన ప్లీజ్. సుబ్రహ్మణ్యం ప్లీజ్ దయచేసి కూర్చోవాలి. అన్న అకిపోగి గడ్సం గారు ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి. కూర్చోవాలన్నా ప్లీజ్. సుబ్బయ్యన ప్లీజ్ కూర్చోవాలి. ఏనా ప్లీజ్. కౌన్సిలర్ గారు రవీణ గోపాల్ రెడ్డి కూర్చోవాలి. సభా మర్యాద పాటించాలి, దయచేసి కూర్చోవాలి. ఇప్పుడు కాదండి ప్లీజ్. అన్నా ప్రకాష్ అన్న ఇప్పుడు కాదు ప్లీజ్. ప్లీజ్ కూర్చోవాలి, ప్లీజ్ కూర్చోవాలి. ఏమన్నా ప్లీజ్. సుబ్బారావు గారు మీరు కూడా
ప్లీజ్ ప్లీజ్ సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం, దిస్ ఈస్ నాట్ కరెక్ట్. ఇది 1000 ఒక్కసారి నువ్వు చంద్రబాబు నాయుడు గారి శాలువా కప్పటం. ప్లీజ్ అందరూ ఆపేసి ప్లీజ్ ఆపేసండి సార్. దయచేసి ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మహాత్మా కూర్చోవాలి. గాంధీ గారికి, అందరు ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి. ప్లీజ్ అంబేద్కర్ గారికి, ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోవాలి. ప్లీజ్ వేస్తారు. దయచేసి ఏమ్మా, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. దయచేసి సభా మర్యాదలు పాటించాలి. సుబ్రహ్మణ్య గారు మీ స్థానాల్లో మీరు కూర్చోవాలి. సుబ్రహ్మణ్య గారు ప్లీజ్. ముత్యాలరావు గారు కూర్చోవాలి. సుబ్బయ్య గారు ప్లీజ్ ప్లీజ్ అన్న ప్లీజ్. శాలువాలు కాపెట్టాలి తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత. ప్లీజ్ అన్న ప్లీజ్ కూర్చోవాలి. ఏమండి కూర్చోవాలి. కూర్చోవాలి సార్ ప్లీజ్. ప్లీజ్ కూర్చోవాలి. సుబ్బారావు గారు, కర్రోత్ సత్యమన్న, రవీణ ప్లీజ్. శ్రీరామూర్తి గారు, రవీణ ప్లీజ్. కల్లూరు శ్రీనివాస్ గారు కూర్చోవాలి. శాంతకుమార్ గారు, గేదెల రాజారావు గారు కూర్చోవాలి ప్లీజ్. దయచేసి కూర్చోవాలి. అమ్మా ప్లీజ్. ఇప్పుడు కాదమ్మా తర్వాత. సుబైన ప్లీజ్. ప్లీజ్ సుబైన. నో, డోంట్ అలౌ ఎనీబడి. డోంట్ అలౌ సార్ ఎనీవన్. డోంట్ అలౌ ఎనీవన్ ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ సుబైన ప్లీజ్. డయాస్ పైన ఉన్న వాళ్ళు కూర్చోవాలి. కృష్ణమూర్తి అన్న, నో దిస్ ఈజ్ నాట్. స్టేట్ కమిటీ హలో, మెయింటైన్ చేయాలి. వాట్ ఇస్ దిస్? వచ్చారంటే అర్థం ఉంది. ఆ పక్క ఎట్లా ఎక్కిస్తున్నారండి? అటు పక్క కంట్రోల్ చేయండి. ఆ పక్క అటు పక్క ప్లీజ్ స్టాప్ చేయండి. అటు పక్క ఆపేసేయండి. కిరణ్ రాని పక్క సెల్ఫీ ఆర్డర్ తీసుకున్నారు. నేను కదమ్మా తీశారమ్మా ఫోటో చాలా తీశారు. ఫోటో ఆయనకు ఫోటో ఆగుతలేడు. తీయండి అన్నా నాయుడు. ప్లీజ్ అన్న ప్లీజ్. ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న. అన్న ప్లీజ్ ప్లీజ్ అన్న ప్లీజ్. నో ప్లీజ్. ఇది పద్ధతి కాదన్న. ఇది ఏంటిది? ఏమండి స్టేట్ కమిటీ వాళ్ళు ఏం చేస్తున్నారండి? అట్లా వచ్చేస్తుంటే లీడర్స్ ఏం చేస్తున్నారు? ఆ పక్కంటే రమేష్, సుబ్రహ్మణ్య, తిమోతి ఏం చేస్తున్నారమ్మా? రామకృష్ణ మీటింగ్ మొదలెట్టాలమ్మా. ప్లీజ్ మీటింగ్ ఫెయిల్ అయిపోతే కార్యక్రమం అనంతరం అందరు కలవచ్చు. పెద్ద ఇబ్బంది ఏం లేదు. ప్లీజ్. మీటింగ్ అయిన తర్వాత జిల్లాల వారీగా సార్కి మీరు చేయాల్సిన సన్మానం చేస్తారు, కానీ మీరు ఎవరు మాట్లాడవద్దు. ఇప్పుడు మీటింగ్కి ముందుగా గత 3 సంవత్సరాలుగా ప్లీజ్ 3 సంవత్సరాలుగా ఆత్మహత్యలు చేసుకున్న చనిపోయినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్లకి సంతాపం ప్రకటిస్తూ 1 నిమిషం అందరు లేచి నుంచుని మౌనం వహించవలసిందిగా కోరుతున్నాం. Thank you all. ఆపేయండి అమ్మా. తిమోతి కానివ్వండి.
ప్రతాప్ రెడ్డి గారు. ఓకే. ఈనాటి ఈ కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ప్రస్తుత అధ్యక్షుల్ని సభకు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారాలు. ఈ రోజున గత 30 సంవత్సరాలుగా పంచాయతీరాజ్ వ్యవస్థలో స్థానిక సంస్థలకి, స్థానిక ప్రభుత్వాలకి, మన సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, కౌన్సిలర్లకి, కార్పొరేట్ల చైర్మన్లకి, మేయర్లకి ఏ రోజున ఏది అడిగినా కాదనకుండా ఇచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ, మీ అందరి తరపున స్వాగతం పలుకుతూ తర్వాత సవివరంగా మాట్లాడుకుందాం. అలాగే పెద్దల గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారికి కూడా స్వాగతం పలుకుతూ, అలాగే వేదిక మీద ఉన్న మిత్రులకి, అలాగే విచ్చేసినటువంటి మన స్థానిక సంస్థల నాయకులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి మన సర్పంచుల్ని, సర్పంచుల నాయకుల్ని వాళ్ళని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఎందుకంటే మన ఇబ్బందులేంటి, కష్టాలేంటి అనేవి సవివరంగా మన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుంటే, నేను 95లో సర్పంచ్గా చేశా, 2001లో చేశా, ఆ రోజున అలాగే ఎంపీటీసీగా చేశా, జెడ్పీటీసీగా చేశా. ఏ రోజున వెళ్ళి ఏది అడిగినా మాకు ఇబ్బంది ఉంది సార్ అంటే ఆయన కన్న తల్లిలాగా కడుపులో పెట్టుకొని, కన్న తండ్రిలాగా ఆయన మనల్ని కాపాడి మనకి చెక్ పవర్ ఇచ్చారు, గౌరవ వేతనం ఇచ్చారు, గౌరవం ఇచ్చారు, అధికారాలు ఇచ్చారు, నిధులు ఇచ్చారు. అటువంటి నాయకుడి గురించి ఎంత చెప్పుకున్నా కూడా తరగదు, టైం కూడా సరిపోదు. అటువంటి మన కన్న తండ్రి లాంటి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి ముందుగా మన ఇబ్బందుల్ని, కష్టాల్ని తెలియజేసుకుందాం. ముందుగా వైఎస్ఆర్ పార్టీ నుంచి సర్పంచ్గా విశాఖపట్నం జిల్లా పరవాడ నియోజకవర్గం, ముత్యాల గారు పెందుర్తి నియోజకవర్గం పరవాడ సర్పంచ్ అయినటువంటి, ముత్యాలమ్మపాలెం సర్పంచ్ అయినటువంటి వైసీపీ సర్పంచ్ ముత్యాల గారిని, చింతకాయల ముత్యాల గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. కేవలం 4 నిమిషాలు తమ్ముడు.